హల్లెలూయా. దేవునానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటామండి, నాకు పెద్ద చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను తెలివైన వ్యక్తిని కాదు, నాకేమీ రాదని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి ఎలాంటి వ్యక్తులు కావాలి అని అంటే, ఎవరైతే నేను క్వాలిఫై కాలేను అని అనుకుంటారో అలాంటి వ్యక్తులనే దేవుడు ఏరుకోరి ఎన్నుకుంటాడు. చూడండి, దావీదు విషయంలో తన సొంత కుటుంబ సభ్యులే దావీదుని తిరస్కరించారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా హృదయమును లక్ష్యపెట్టిన దేవుని హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు మంచి కండలు తిరిగి బలంతో ఉన్నా, నువ్వు మంచి అందంగా ఉన్నా, నువ్వెంతో మంచి చదువుకున్న జ్ఞానివైనా, ఇవేవి దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు ఏమి లక్ష్య పెడతాడంటే హృదయమును చూస్తాడట. ఆయన నీ హృదయాన్ని చూసి, నీ హృదయంలో నువ్వేం ఆలోచిస్తున్నావో నువ్వు ఆలోచించక మునిపే ఆ తలంపులు ఆయనకు తెలుసు. నీ హృదయ తలంపులు ఆయనకు తెలుసు. దేవుడు ఎరిగినవాడు. కాబట్టి ఏంటంటే నువ్వు దేవుని ఎదుట సరిగా నువ్వు నడుచుకోవాలి. కాబట్టి దేవుడు నేను ఎంత మాత్రం ఎక్కడ కూడా తక్కువ చేసే వ్యక్తి కాదు. ఎవరైతే నిన్ను తిరస్కరించారో వారందరికీ దేవుడు పైగా నేను ఉంచుతాడు. ఈరోజు నీ కష్టము, నీ వేదన, నీ బాధన అది కొద్ది రోజులే. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ఆయన తెర వెనకాల కార్యమును జరిగిస్తూనే ఉన్నాడు. అవునండి, ప్రతిసారి దేవుని మాటలు మనకు రొటీన్గా అనిపిస్తాం, కానీ కాదు. దేవుని మాటలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడు నిన్ను హెచ్చించే విధంగా ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడు నిన్ను బలపరిచే విధంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు దేవుని కొరకు. దేవుడు దాన్ని చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ఎంత మాత్రం మీరు అనుకోకండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను లక్ష్య పెడుతున్నాడు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని రాబోతున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఈరోజు నువ్వు బాధపడకు, నన్ను ఎవరు లక్ష్య పెట్టట్లేదని. దేవుని హృదయాన్ని చూసి నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకొని రావడానికి ఆయన తెరవైన కాల కార్యం జరిపిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కుని దేవుడు ఈ ఉదయకాలం మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.